చెప్పనా ఏం చెప్పాలన్న సినిమా గురించి అంటే ఇప్పుడు మంచిగా ఉందని చెప్పాలా మంచిగా లేని అంటే ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చే సినిమా కాదు రివ్యూ చెప్పే సినిమా కాదు దేవర సినిమా నేను ఎక్స్పెక్టేషన్ అన్న 100% ఆ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ కానీ ఆ లెవెల్ ఎందుకు తగ్గిపోయిందనా అంటే మన ఎన్టీఆర్ అయిన లుక్ గురించి చెప్తే ఎన్టీఆర్ అయిన యాక్టింగ్ అయినా ఆయన డ్యాన్స్ అయినా ఈ సినిమాలో మాత్రం సూపర్ 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 డైరెక్టర్ గారి విషయంకి వస్తే ఏడో తగ్గించాలన్న మన ఆచార్య సినిమా వచ్చినాం ఏదో పోనీ అనుకున్నాం మళ్ళీ దేవర సినిమా ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న క్రేజ్ మాత్రం వరల్డ్ వైజ్ అంటే పాన్ ఇండియా స్టార్ని ఎలా వాడుకోవాలో అతనికి తెలియదో మరి ఏం చేసి నాకైతే అర్థం కాలే నాకైతే దొబ్బింది అన్న సినిమా ఏం మన ఎన్టీఆర్ గారి లుక్కి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను అండ్ ఇంకోటి అన్న జాన్వీ కపూర్ అన్న ఒక సినిమాలో హీరోయిన్ అన్నప్పుడు 1 గంట 2 గంటలు ఉంటాయన్న ఈ సినిమాలో 15 నిమిషాలన్న ఒక చుట్టమల్ల సాంగ్ ఉంటానా ఒక 5 నిమిషాలు చుట్టమల్ల సాంగ్ ఉంటుంది దాని తర్వాత ఆమె ఇటోటాడే వెళ్ళిపోతుంది అండ్ దావుది సాంగే లేదు సినిమాలో అది ఒకటి ఏంటంటే నేను ఎక్కడో ఎక్స్పెక్టేషన్ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేనా అండ్ చిన్న మిస్టేక్ ఉన్నాయి సినిమాలో డైరెక్టర్ గారు చూసుకోండి ఆయన మన ఎన్టీఆర్ అన్న నేను బాధపడ్డానా అండ్ కొంచెం డిసప్పాయింట్ అని చెప్పుకోవాలన్నా చాలా బాధాకరమైన విషయం అన్నది నాకైతే నేను 1 o'clock షోకి వచ్చినా 10 గంటలకు బయలుదేరితే 11, 12 1 hour వెయిట్ చేసి సినిమా వచ్చినా కానీ డిసప్పాయింట్ అయిందన్న అన్న ఇప్పుడే చూశాను సినిమా మామూలుగా లేదు దేవరా సినిమా ర్యాంప్ 1 man షో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దేవరా అని చెప్పొచ్చు భయ్య ఏం తీసినా సినిమా కొరట శివ మాత్రం ఇచ్చి పడేసిన అసలు ఎక్స్పెక్ట్ చేయ మనం అంత బాగా తీసిండు అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా చూసినా కూడా మనకు ఒక బూస్ బంప్స్ వస్తుంది అంటే ఎన్టీఆర్ కెరియర్లో ఇప్పుడే మనం చూడలేము అంత బాగా చూసినాం సినిమా చూసి ఎట్లా చెప్పినా చెప్పవసరి కదా నువ్వు ఎట్లుంది సినిమా సినిమా ఇప్పుడే దేవర సినిమా వచ్చినా చూసి మా తమ్ముడు ఖర్చు పట్టుకోడు అంటే ఆ సినిమాకి ఫైట్స్ అలాంటివి ఇన్ని నెత్తిన ఫైట్స్ అంతా మరీ ఓవర్ లేదు సినిమా మాత్రం వన్ టైం వాచ్ సరదాగా పోయి ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది మూవీ ఎన్టీఆర్ కోసం వెళ్ళొచ్చు. నాకు నచ్చింది. గుడ్ ఇట్స్ గుడ్ బాగుంది వెరీ నైస్ ఫిల్మ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ప్లీజ్ గో వాచ్. బాగుంది ఇట్స్ గుడ్ యాక్చువల్లీ యా యూ కెన్ ఎంజాయ్ ఇట్. మ్యాడ్ ఉంది చాలా బాగుంది అన్న ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం డాన్స్ కోసం అయితే వెళ్ళొచ్చు అన్న ఆ డైరెక్షన్ కొరటాల శివ అంతా వేస్ట్ అన్న దేవరా సినిమా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా తీస్తాడు కొరటాల శివ కమ్ బ్యాక్ అని చెప్పుకోవాలి చాలా బాగుంది సినిమా ఎక్సలెంట్ ఫైట్స్ బాగున్నాయి యాక్టింగ్ బాగుంది ఎన్టీఆర్ యాక్టింగ్ పాజిటివ్స్ చెప్పాలంటే దేవుడి సినిమా చూసినట్టుంది బికాస్ ఫియర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ కొంచెం లాగ్ అనిపించింది బట్ ఓవరాల్ మూవీ ఈజ్ రియలీ నైస్. చాలా బాగుంది దేవరా క్యారెక్టర్ చాలా నచ్చింది. మూవీ కొంచెం స్లోగా ఉన్నా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచిది గుడ్ మూవీ క్రేజీ ఉంది మూవీ చాలా బాగుంది. దావుడి అంటే లైక్ స్లోగా ఉంది బట్ ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం చూసాము చాలా బాగుంది. యా సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా బాగుంది చాలా సూపర్గా ఉన్నాయి. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తాం అంతే. ఓకే బాగుంది మూవీ. యా బాగుంది. సూపర్ గ్రేట్ యాడ్ ఆన్ టు ద మూవీ. సూపర్ ఉంది మూవీ అందరు రండి. బాగుందండి చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం స్లో ఉంది కానీ ఓవరాల్ మూవీ చాలా బాగుంది. సినిమా ఉత్తర అదిరిపోయింది. తారక్ బాబు సినిమా ఇది సూపర్ డూపర్ హిట్. సినిమా బాగాలేదన్న వాళ్ళకు స్టోరీని చూడాలి. ఆ స్టోరీని చూస్తే నచ్చుతుంది. ఓన్లీ రొమాన్స్ ఫైట్స్ అంటే కాదు కదా. ఫైట్స్ అన్నీ ఉన్నాయి కానీ స్టోరీని లాగ్ ఏం లేదు భయ్య. ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ కాన్సెప్ట్ బాగుంది డిఫరెంట్గా ఉంది. సినిమా సూపర్ అన్న. ఎన్టీఆర్ యాక్షన్ వచ్చింది. ఇంటర్వెల్లో ఫైట్ చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు. క్లైమాక్స్ ఫైట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓవరాల్ సినిమా బాగుందన్న. డైరెక్షన్ ఆయన విజన్ చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుంది. మైండ్ పోతుంది లోపల వైరల్ అయిపోలే సినిమా 100% హిట్ బ్లాక్ బస్టర్. నా సినిమా చాలా బాగుంది. డ్యాన్స్ మాస్టర్ బాగుంది. డ్యాన్సులు చాలా బాగున్నాయి. ఫైట్ అయితే అదిరిపోయింది. అదుర్స్ ఆర్ఆర్ కన్నా ఇది ఇంకా అదుర్స్. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా కానీ
సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. దేవర 1 కాదు 2 కాదు 10 తీసినా తక్కువనే.